హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపూర్వ సైంటిస్ట్ అయిన భూమి డిఎన్ఏ రిపోర్ట్ని రెడీ చేసే జయవర్ధన్ దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తూ, ఆ భూమి మా ఇంటి వారసురాలేనా, నిజంగా మా అక్క కూతురు బ్రతికే ఉందా, నాకు తెలుసుకోవాలనుంది, చెప్పండి ప్లీజ్ అని అడుగుతుండగా జయవర్ధన్ అవన్నీ కాన్ఫిడెన్షియల్, బయటికి చెప్పలేం అని ఫస్ట్ టైం అంటాడు. కానీ అపూర్వ ఇంకా యాక్టింగ్ చేస్తూ, లేదు మా అక్క కూతురు బ్రతికుందంటే నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది, ప్లీజ్ కాస్త చెప్పండి అని అపూర్వ అడగగానే, మీరు కూడా మీ అక్క కూతురు రావాలని గట్టిగా కోరుకుంటున్నట్టున్నారు కదా, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని జయవర్ధన్ అనేస్తాడు. దాంతో అపూర్వ షాక్ అయి లేచి నిలబడి, అంటే ఏంటి, డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందా అని అడిగేస్తుంది అపూర్వ. అంతే కదా, ఇండైరెక్ట్గా చెప్పాను, డైరెక్ట్గా నా నోటి వెంట చెప్పించకండి అని జయవర్ధన్ అనేస్తాడు. దాంతో ముఖంలో హావభావాలని మారుస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇంతసేపు ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఏం వచ్చిందో తెలుసుకోవడానికి మీ ముందు అలా నటించాను అంతే, నేను మంచిదాన్ని కాదు, చెడ్డదాన్ని. రేపు కోర్టులో ఆ డిఎన్ఏ రిపోర్ట్ని మార్చాలి, నెగిటివ్ రావాలి అని అంటూ ఉంటుంది అపూర్వ. దాంతో జయవర్ధన్ కూడా కాస్త కోపంగా, మార్చకపోతే ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు. నేను ఏదైనా చేస్తా, నేనెవరో తెలుసా, అపూర్వ శరత్చంద్ర, నేను ఎంతకైనా తెగిస్తా, నేను చెడ్డదాన్ని అని చెప్పుకోవడానికి కూడా చాలా గట్స్ కావాలి, నాకు ఆ గట్స్ ఉన్నాయి. నువ్వు నేను చెప్పినట్టు విని డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్ వచ్చేలా చేస్తే సరి, తర్వాత నాతో పెట్టుకోకూడదు, నీకు దీనికి బహుమతి కూడా ఇస్తా అని అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక బ్లాంక్ చెక్ని సైన్ చేసి జయవర్ధన్కి అందిస్తుంది. దాన్ని అతను చూసి వెటకారంగా నవ్వుతూ, అసలు నువ్వు అలా చెడ్డదానివని చెప్పి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే ఉంటే నేను నీ ముఖం మీదే అపాయింట్మెంట్ లేదు అని చెప్పేవాణ్ణి అని విసుగ్గా చెప్తూ ఆ చెక్ని చింపి అపూర్వ ముఖాన విసిరేస్తాడు జయవర్ధన్. ఇక దాంతో అపూర్వ కోపంతో మండిపోతూ, నాతో పెట్టుకున్నావు కదా, నీ సంగతి చెప్తా అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జయవర్ధన్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా పక్క నుండి ఇదంతా గమనిస్తున్న కృష్ణప్రసాద్ చెర్రి ముందుకు వచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని అంటూ ఉంటారు. అసలు మీరెవరు, ఎలా వచ్చారు లోపలికి అని జయవర్ధన్ అడుగుతుండగా, ఆ ఇంట్లో భూమికి కావలసిన వ్యక్తులం, మీరు ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్ ఖచ్చితంగా వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ అని అంటూ చెర్రి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ భూమి వంట చేస్తున్న శారద పూరి దగ్గరికి వస్తుంది. అత్తయ్య అని ప్రేమగా పిలవగానే, లైన్లోకి వచ్చేసావు కదా అని పూరి కూడా అంటూ ఉంటుంది. ఏదో మిస్టేక్లో పిలిచానులే అని అంటూ, అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ అని అంటూ ఉంటుంది భూమి. ఏంటమ్మా అది అని శారద అడగగానే, ఆ అపూర్వ నేను అనుకున్నంత పని చేసింది, జయవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని బెదిరించిందంట. కానీ అతను చాలా స్ట్రిక్ట్ కదా, అందుకే మార్చనని తెగేసి చెప్పేశారంట. ఇక రేపు కోర్టులో నేను శరత్చంద్ర గారి కూతుర్నని ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏ నేరం చేయలేదని కూడా బయటపడిపోతుంది అత్తయ్య, ఇది గుడ్ న్యూసే కదా అని అంటూ ఉండగా, ఖచ్చితంగా గుడ్ న్యూసేనమ్మా అని శారద అంటుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి సోఫా కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ని చూసి భూమి, మనకి గుడ్ న్యూస్ అత్తయ్య, కానీ కొందరికి ఇది గుడ్ న్యూస్ కాకపోవచ్చు అనగానే, నువ్వు బయటికి రావాలని అందరికీ ఉంటుందమ్మా, ఇది అందరికీ గుడ్ న్యూసే అని అంటూ ఉంటుంది శారద. ఇక ఈ గుడ్ న్యూస్లో నేను అందరికీ వంట చేస్తాను అత్తయ్య, మీరు లేవండి అంటూ శారదాని పూర్ణిని పైకి లేపి స్పీడ్గా వెజిటేబుల్స్ కట్ చేస్తున్న ఆ భూమి చేయి కట్ అవుతుంది. ఈ రక్తం రావడంతో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటుంది భూమి. ఆవేశంలో తొందరలో ఏ పని చెయ్యొద్దమ్మా, కోపంలో కూడా పని చెయ్యొద్దు అని అంటూ, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా అని శారదాపూరి అక్కడ నుండి వెళ్ళిపోగానే గగన్ సోఫాలన్నీ ఎక్కి దూకుతూ పరుగున వచ్చి భూమి చేయిని పట్టుకొని, భూమి వేలుని తన నోట్లో పెట్టుకొని రక్తం ఆగేలా ట్రై చేస్తూ ఉంటాడు.
గగన్ కళ్ళు మూసుకొని ఆ రక్తం ఆగేలా ట్రై చేస్తూ ఉంటాడు గగన్. భూమి మైమరుపుగా గగన్ని చూస్తూ ఉంటుంది. ఈ శారదాపూరి కూడా అక్కడికి వచ్చి అక్కడున్న సిచ్యువేషన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు భూమి గగన్ని ఇలా అంటుంటుంది, మర్చిపోయారు గగన్ గారు, మీరు ఆపాలని చూస్తున్న రక్తం నా తండ్రి శరత్చంద్రది అని అనేస్తుంది. దాంతో గగన్ ఒక్కసారిగా భూమి చెయ్యి వదిలి 2 అడుగులు దూరం వేస్తాడు. ఇక వెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కాసేపైనా సైలెంట్గా ఉండొచ్చు కదమ్మా అని శారద భూమిని అంటూ ఉండగా, లేదు ఆంటీ, ఆ నిజాన్ని ఆయన ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత నేను ఆయన పక్కన ఉండగలిగితే కదా మిమ్మల్ని అత్తయ్య అని పిలిచేది అని అంటూ, రేపు నేను నిర్దోషిగా బయటికి వస్తాను కదా అని అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వస్తావమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయవర్ధన్ ఇంటికి రౌడీలు వెళ్తారు. ఇక ఎవరు మీరు అని అడగగా, అపూర్వ మనుషులం, DNA రిపోర్ట్ మార్చనన్నారట కదా, మీకు డబ్బులు ఇచ్చి DNA రిపోర్ట్ మార్పించుకోవడానికి వచ్చాం అని రౌడీలు చెప్పగానే పొద్దున అపూర్వకి అదే మాట చెప్పా అని అంటూ ఉంటాడు జయవర్ధన్. కానీ ఇప్పుడు మీతో పాటు మాకు కూడా డబ్బులు ఇచ్చింది అని అంటూ ఉంటారు రౌడీలు. నన్ను చంపినా నేను మార్చను అని జయవర్ధన్ అనగానే, మిమ్మల్ని ఎందుకు చంపుతాం, మీ పిల్లల్ని చంపుతాం అని అంటూ పిల్లల మెడలపై కత్తి పెట్టగానే జయవర్ధన్ భయపడిపోయి రౌడీల కాళ్ళపై పడి మీరు చెప్పినట్టే చేస్తా అని ఒప్పేసుకుంటాడు. దాంతో ఇప్పుడు మాట మారుస్తే మాత్రం రేపు మేము మాత్రం మాట తప్పం, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఖచ్చితంగా శవాలై ఇంటికి వస్తారు అంటూ బెదిరించి రౌడీలు పక్కకి వెళ్ళి అపూర్వకి ఫోన్ చేసి DNA రిపోర్ట్ మార్చడానికి జయవర్ధన్ ఒప్పుకున్నాడని చెప్పగానే గోరెంటాకుకి సంతోషంగా విషయం చెప్పి రేపు జైలుకి వెళ్ళడం, భూమి ఆ తర్వాత నేను పంపిన లేడీ కిలాడీతో చంపించబడడం గ్యారెంటీ అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక వంశీ పరుగున శరత్చంద్ర ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడేదో వెతుకుతూ ఉండగా కానిస్టేబుల్ వెంటపడతాడు. దాంతో పారిపోయి మళ్ళీ ఇంటికి వస్తాడు ఆ వంశీ. ఇక ఇందు పడుకోకుండా మేలుకొని వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పడుకోలేదా అని అడుగుతుండగా, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అంటూ ఉంటుంది ఇందు. నన్నే అనుమానిస్తున్నావా అని వంశీ అనగానే, అడగడం కూడా అనుమానించడమేనా అని అంటుంది ఇందు. అలా కాదు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను అని వంశీ అంటుంటాడు. ఈసారి ఎటైనా వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇందు. అలా కాదు అని అంటూ ఉండగా, ఇలా టెన్షన్ పడడం కన్నా అదే బెటర్ అని అంటూ ఉంటుంది ఇందు. మీ మామయ్య ఎలా ఉన్నారు, రేపు భూమికి శిక్ష పడుతుందా అని అడగగానే, అలా ఎందుకు అడుగుతున్నారు మీరు అని ఇందు ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు నేను హాస్పిటల్లో మా ఫ్రెండ్ని జాయిన్ చేసినప్పుడు పెద్దనాన్న గుర్తొచ్చారు అని అంటూ, మనసులో భూమికి శిక్ష పడితే నాకే ప్రాబ్లం ఉండదు అని వంశీ అనుకుంటూ ఉంటాడు. ఇక తెల్లవారగానే శారద భూమి నిర్దోషిలా బయటికి రావాలని దేవునికి మొక్కుకొని పూజ చేస్తూ ఉంటుంది. ఇక మీ అన్నయ్య వచ్చారా అని భూమికి పూరికి హారతి ఇచ్చిన శారద అడుగుతుండగా, అన్నయ్య మూడ్ బాగాలేదు కదమ్మా, అందుకే పిలవలేదు భయపడి అని అనగానే, అదేం లేదు, నేను వెళ్ళి పిలుస్తా అని అంటూ శారద గగన్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా రెడీ అయ్యావు కదా, కోర్టుకి వెళ్దాం పదా అని శారద అనగానే, లేదమ్మా, రిపోర్ట్స్ ఏం వస్తుందో. నువ్వేమనుకుంటున్నావమ్మా, నిజంగా భూమి ఆ శరత్చంద్ర కూతురా అని అడగగానే శారద అలా చూస్తూ ఉండిపోతుంది. అపూర్వ DNA రిపోర్ట్స్ మార్చాక గగన్ భూమికి ఏదైనా హెల్ప్ చేస్తాడా, భూమి ఈ నేరం నుండి బయటపడుతుందా, వంశీని అసలు దొంగ అని ఎవరు పట్టిస్తారు, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.